సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నిన్న బనకచర్లపై కేంద్ర మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మరికొద్ది మంది సెంట్రల్ మినిస్టర్లను కలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కలవనున్నారు. పెండింగ్ లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై చర్చించే ఛాన్స్ ఉంది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ ను కలిసిన సీఎం తెలంగాణ రైజింగ్ 2047 గురించి బ్లెయర్ కు వివరించారు. రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను టోనీ బ్లెయర్ కు సీఎం రేవంత్ వివరించారు. సుస్థిరమైన నిబంధనల ఆధారంగా అభివృద్ధి సాధించవచ్చని బ్లెయర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నిన్న బనకచర్లపై కేంద్ర మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మరికొద్ది మంది సెంట్రల్ మినిస్టర్లను కలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కలవనున్నారు. పెండింగ్ లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై చర్చించే ఛాన్స్ ఉంది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ ను కలిసిన సీఎం తెలంగాణ రైజింగ్ 2047 గురించి బ్లెయర్ కు వివరించారు. రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను టోనీ బ్లెయర్ కు సీఎం రేవంత్ వివరించారు. సుస్థిరమైన నిబంధనల ఆధారంగా అభివృద్ధి సాధించవచ్చని బ్లెయర్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? రైట్ దీపిక, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతూ ఉంది. నిన్న బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలి, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది, బనకచర్ల ప్రాజెక్టు ముందుకు వెళ్తే గనక అనేటటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి అటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణకు ఏ విధమైనటువంటి నీటి వాటాలకు సంబంధించి అటు గోదావరి నదీ జలాలను బనకచర్ల ద్వారా పెన్నా, అదేవిధంగా కృష్ణా బేసిన్ లోకి నీటిని తరలించుకు వెళ్లి అటు రాయలసీమకు నీరందించాలనే ఉద్దేశంతో ఏపీ ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టును చేపడతా ఉంది. దాదాపు ఇప్పటి వరకు కేంద్రానికి బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ డిపిఆర్ ను అందించలేదు. ఆ జలశక్తి శాఖ కూడా ఇప్పటి వరకు చేరలేదు. అయితే ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ ఆమోద ముద్ర పొందక ముందుకే ఇతర రెండవ స్టెప్, థర్డ్ స్టెప్, సెకండ్ అండ్ థర్డ్ స్టెప్ను కూడా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు పర్యావరణ అనుమతులతో పాటుగానే నీటి వాటా కేటాయింపులకు సంబంధించి కూడా అటు అనుమతులు కోరుతూ ఏపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈ యొక్క గోదావరి జిల్లాలో గోదావరి నది పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి సమ్మక్క సారక్క ప్రాజెక్టు కావచ్చు, దాంతోపాటుగానే ఎల్లంపల్లి వివిధ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తాము త్వరితగతిన ఈ యొక్క ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. ఆ యొక్క ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలి కేంద్రం అనేది కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగానే బనకచర్ల ప్రాజెక్టు కనుక పూర్తయితే తెలంగాణకు ఏ విధమైనటువంటి నీటి నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత అటు భూపేంద్ర యాదవ్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనను కూడా కలిసి ఈ బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వవద్దు అంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిన్న సాయంత్రం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానంగా ఆయన టోనీ బ్లెయిర్ గ్లోబల్ ఫర్ అనేటటువంటి సంస్థ ప్రతినిధులతో కూడా
భేటీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించాలి, దాంతో పాటుగానే స్థిరమైనటువంటి నిబంధనలు పాటిస్తే గనక సుస్థిర అభివృద్ధి సాధించిన వాళ్ళం అవుతాం అనేటటువంటి అంశాలకు సంబంధించి దాని మీద పూర్తి స్థాయిలో చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే వివిధ దేశాల్లో అనుసరిస్తున్నటువంటి పెట్టుబడులకు ఆకర్షించే అంశం కావచ్చు, దాంతో పాటుగానే ఇక్కడ అనుసరిస్తున్నటువంటి విధానం రైజింగ్ తెలంగాణకు సంబంధించి అనుసరిస్తున్నటువంటి విధానాలను కూడా టోనీ బ్లెయిర్ కు వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అధిష్టాన పెద్దలు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఇప్పటి వరకు టీపీసీసీ అనుబంధంగా 5 కమిటీలను నియమించడం జరిగింది. దాంతో పాటుగానే ఇటీవల 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది జనరల్ సెక్రటరీలతో జంబో కమిటీని ఏఐసిసి ప్రకటించిన నేపథ్యంలో కీలకమైనటువంటి పార్టీ పదవుల్లో ప్రెసిడెంట్ తర్వాత అత్యంత కీలకమైనటువంటి మరో పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉంటుంది. ఆ పదవులకు సంబంధించి కసరత్తు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో దానిపైన మరోసారి సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే అటు సంపత్ కుమార్ తో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత సంపత్ కుమార్, మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తా ఉన్నాయి. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం నుంచి రోహిన్ రెడ్డి, అదేవిధంగా మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఫహీం కురీషి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రెడ్డి మైనార్టీ సామాజిక వర్గాలకు సంబంధించి ఈ ఇరువురి నేతల పేర్లను ప్రపోజ్ చేసిన నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలే కొంత అభ్యంతరం తెలిపినట్టు తెలుస్తా ఉంది. అధిష్టానానికి కూడా పలువురు సీనియర్ నేతలు అభ్యంతరాలు తెలపడంతో కొంత ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం కొంత ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క చర్చల అనంతరం అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్, అటు చర్చల అనంతరం పూర్తి స్థాయిలో కొంత కొలికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను భర్తీ చేసేటటువంటి అధికారికంగా ప్రకటించేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం వరకు ఢిల్లీలోనే కొనసాగనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరనున్నట్లు మనకు సమాచారం అంతా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.